కారు బయటికి తీస్తే చాలు గుండె కాస్కో కాస్కో అని కొట్టుకుంటది. అలా ఎళ్ళామేళలేదు దారి మధ్యలోనే ఈ ముద్దబంతులను చూసి అబ్బబ్బా! చంద్రముఖి ఒంట్లోకొచ్చేసింది. "ఏది కొనిపిస్తావు? ఇదా? 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 ఇదా?" అంటే "ఏదీ లేదు లోపలికి పద" అని మా ఆయన కసిరారు. సరేలెండి ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా? అయినా ఈ కాస్కోనే అంత. ఇండియాలో మన డీమార్ట్ డార్లింగ్ గాడున్నాడు గదా! సేమ్ వాళ్ళలాగే. అడుగు పెట్టామంటే చాలు బిల్లు బాంబ్ పేల్చినట్టు పేల్చేస్తాడు. ఇక్కడికొస్తున్నామంటే చాలు బుద్ధి కాస్త గడ్డి పెట్టుకొని, మనసుకు కాస్త సర్ది చెప్పుకొని మరీ వస్తాము. లేదంటే అవసరం ఉన్నయి, అవసరం లేని వాటన్నిటితో కార్ట్ నిండిపోద్ది. ఆ తరువాత బడ్జెట్ పేలిపోద్ది. బుడ్డిగాళ్ళకి డైపర్‌లయిపోయినియి. వాటికన్నా అత్యవసరమైనయి ఏముండవు కదా! అవి కొనుక్కోడానికే వచ్చాము. వాటితో పాటు కావాల్సినయి మాత్రమే కొనుక్కొని కార్ట్ మా వారి చేతిలో పెట్టేశా. సరుకులు కొనడమే మన వంతు, బిల్లు కట్టడం సార్ వంతు. పొద్దునెప్పుడో చిన్నోడికి సూదులేయించాలని బయటికెళ్ళిన మేము షాపింగ్ కూడా చేసుకొని ఇంటికొచ్చేసరికి 6 అయిపోయింది. అంతసేపు డ్రైవింగ్ చేసి అలసిపోయారని మా ఆయన్ని చూస్తే అర్థమైపోయింది. ఈజీగా ఇష్టమైనయి ఏమన్నా చేస్తే తింటారు కదా అని చెప్పి ఆనియన్ కట్ చేసి పకోడీలేసేసా. ఇంతకన్నా ఈజీ రెసిపీ ఏముంటది? అద్దిరిపోయేలా వచ్చాయి. అన్ని ప్లేట్లు ఏం గడుగుతామని ఒక్క ప్లేట్‌లో తీసుకెళ్తే మా వాళ్ళు చాప్ మీద పరిచేశారు. అట్లుంటది పిడుగులతోని.